ఆశీలైనటువంటి గౌరవ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా మేడం కృష్ణవేణి గారు, మేడం సుష్మ గారు, నాతో పనిచేసినటువంటి సోదర సమానులు సంతోష్ కుమార్ గారు, దామోదర్ సార్, గోపాల్ సార్ అండ్ సిఆర్పి గోపాల్ సార్ గారు, అంగన్వాడీ మేడం అండ్ విద్యార్థులు అందరికీ మా యొక్క నమస్కారాలు. జబ్బాపూర్ అనేది నాకు జీవితంలో ఒక సొంత గ్రామం. మా తిరుగు నుండి వెళ్ళొచ్చి 2011లో వెళ్ళొచ్చిన సొంతం నుండి జబ్బాపూర్ అనేది నాకు ఒక సొంత గ్రామం లెక్క. అది దామోదర్ సార్ మధ్య మధ్యలో డిప్రెషన్ వెళ్ళిపోయింది, కానీ నేను 2013 మేలో ఇక్కడ నాసోర్లో రేషనలైజేషన్లో ఇక్కడికి వచ్చాను. అప్పటి నుండి ఈ జబ్బాపూర్ పాఠశాల ఒక నా జీవితంలో అత్యంత మధుర స్మృతులు, అత్యంత ఆనందకరమైన క్షణాలు ఇక్కడ గడిపిన ఎన్నో అనుభూతులు. అది చెప్పాలంటే కొన్ని రోజులైనా సరిపోదు. ఎందుకంటే ఇక్కడ ఉండే స్టాఫ్ అంతా మేడం వాళ్ళు అనుకుండొచ్చు, అరే ఇది స్కూల్ వెళ్ళి బాగాలేదు, ఇట్లా ఉంది, ఎంత కుగ్రామం అని మీరు అనుకోవచ్చు. కానీ మేడం మీరు వెళ్ళే ముందు ఖచ్చితంగా బాధపడతారు, అంత బాగుంటుంది స్కూలు. చాలా మంచి విలేజ్, మంచి గ్రామస్తులు, మంచి పిల్లలు. ఒక్క -1 is that school building is not proper. That is the only deficient here. సో మొత్తానికి మాత్రం పిల్లలు చాలా మంచి పిల్లలు. ఇక్కడ ఇద్దరు హెడ్ మాస్టర్స్ కింద పనిచేసినాను. శ్యామ్ సుందరరావు సార్ చాలా సౌమ్యుడు, చాలా మంచి సహృదయుడు. సార్ పోయినప్పుడు బాధపడ్డాం, మళ్ళీ సార్ మంచి సార్ పోయిన ఎట్లా అనుకున్న సందర్భంలో సీనియర్ వచ్చాడు. సార్ ఇంకా సౌమ్యుడు, ఇంకా సార్ కంటే ఎక్కువ అన్నీ మాకు ఏ పని చెప్పకుండా అసలు ఆఫీస్ తోటి ఎలాంటి సంబంధం లేకుండా ఎంత ఎంజాయ్ గడిపినామంటే ఇక్కడ సార్ పోతున్న ఖచ్చితంగా సార్ తోటి పోవాలని డిసైడ్ అయ్యేంత అదిగా సార్తో చేసినాం. అసలు నిజంగా జబ్బాపూర్లో చాలా చాలా జాయ్ఫుల్ గడిపినాం. దామోదర్ సారు, సంతోష్ సారు, సీన్ సారు, శ్యామ్ సారు, సీనన్న, ఈ అందరూ దీంతో మాకు గోపాల్ సార్ కూడా ఇందులో సభ్యుల్లాగానే ఉన్నాడు, సిఆర్పి లాగా అసలు ఉండలేదు. చాలా మంచి విలేజ్, ఎన్నో మధుర స్మృతులు ఉన్నాయి ఇక్కడ. పిల్లలు కూడా చాలా చక్కగా గ్రాస్పింగ్ ఉంటుంది. నేను కోరుకున్నది ఒకటే, పిల్లల నుండి ఖచ్చితంగా మన బ్యాచ్ నుండి ఇంతవరకు మీ ఊరు నుండి ఒక ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ ఒక మంచి సాఫ్ట్వేర్లో ఉద్యోగస్తులు కానీ లేరు. మీరు తప్పకుండా ఈ బ్యాచ్లో, ఈ 5th బ్యాచ్లో తప్పనిసరిగా మీరు మంచి ఉన్నత స్థానానికి వెళ్తారని, ఆ వెళ్ళే సత్తా మీలో ఉందని నాకు తెలుసు. మీ అదృష్టం ఏంటంటే మీకు మంచి మంచి టీచర్లు వచ్చారు, వారిని మంచిగా మీరు సద్వినియోగం చేసుకోండి. మంచి మేడం, మంచి డెడికేటెడ్ హెచ్ఎం అండ్ స్టాఫ్ సంతోష్ అన్న, గోపాల్ సార్, మీ అదృష్టం. ముగ్గురు మేము మరి మాకంటే అత్యంత ఉన్నతంగా చదువుకొని, ఉన్నతమైన చదువులు చదువుకొని అత్యంత డెడికేటెడ్గా ఉన్నటువంటి టీచర్లు వచ్చారు. పిల్లలు మీరు తప్పనిసరిగా టీచర్లు కోఆపరేట్ చేస్తూ టీచర్లు చెప్పింది చక్కగా విని మీరు మంచి విద్యార్థులుగా, ఇప్పటికీ మన పాఠశాలకు, మన కాంప్లెక్స్లో కానీ మండలంలో కానీ మంచి పేరు ఉంది. దాన్ని అదేవిధంగా కంటిన్యూ చేస్తూ మరి మన గ్రామానికి మంచి పేరు తెస్తారని కోరుకుంటున్నా. ఇక్కడ మన సంతోషన్నతో అనుబంధం చాలా, ఎంత అనుబంధం అంటే నాకు అన్న లేడు, కానీ నాకు సొంత అన్నలాగా సంతోషంతో అంత మెరిగినాం. మరి ఎందుకో సంతోషన్న రాత్రి వరకు వస్తానని చెప్పేసి రాత్రి 8 ఆప్షన్లో చేంజ్ చేసుకుంటూ మరి మేడం మరి వాళ్ళ అమ్మాయిలు వద్దనుకుంటున్న దూరం ఉంది. దానివల్ల మిస్ అయిపోయినా సంతోషంగా మిస్ యూ. చాలా బాధపడ్డాను నేను. అది వెనక కూడా గుర్తు చేసుకున్నాను స్కూల్లో కూడా, మీరు వస్తే చాలా సంతోషపడ్డాను అని. ఎందుకంటే అట్మాస్ఫియర్ ఇక్కడ బాగుండే. బట్ ఏది ఏమైనప్పటికీ మీతో సాంగత్యం 6 ఏళ్ళ అనుబంధం, అది 6 రోజుల్లా గడిచిపోయింది. జబ్బాపూర్కి ఉండి వెళ్ళాలంటే చాలా చాలా బాధగానే ఉంది, కానీ తప్పదు. దామోదర్ సార్ అన్నట్టు మరి మాకు భగవంతుడు 8 ఏళ్ళ కంటే ఎక్కువనే, నాకైతే 2013 అంటే 11 years అంటే ఒక 3 ఏళ్ళు అదనంగా లభించింది మీకు సేవ చేయడం, మీకు పాఠాలు బోధించే అదృష్టం. సంతోషంతోటి హెచ్ఎం సార్ తోటి, దామోదర్ సార్ తోటి కలిసి ఉండే అదృష్టం నాకు లభించింది. ఏదేమైనప్పటికీ చివరిగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. మై డియర్ చిల్డ్రన్, బాగా చదువుకోండి, వినండి. మీరు క్లాసుల్లో అటెన్షన్గా ఉండండి. ఫస్ట్ థింగ్ లెసన్స్ వినండి.
అది అట్నే మోటో కంటిన్యూ చేయండి. మీకు సంతోష్ సార్ ఉన్నాడు, గోపాల్ సార్ మంచి సార్ వచ్చారు, మంచి మేడమ్స్ వచ్చారు. కాబట్టి దీన్ని వినియోగించుకొని మంచి విద్యార్థులు అవుతారని చెప్పేసి కోరుకుంటూ, మరి ఈ నెలలో నేను ఏమైనా పొరపాటు చేసి రావచ్చు అన్నట్టు నేను ఖచ్చితంగా బాధ పెట్టుంటా. మరి వాటన్నిటిని మీరు మనస్ఫూర్తిగా మన్నిస్తారని కోరుకుంటూ, వీళ్ళకి మాకు ఇంత మంచి సన్మానం చేసినటువంటి ప్రధానోపాధ్యాయులు అండ్ జబ్బాపూర్ పాఠశాల ఉపాధ్యాయ బృందానికి, మా ప్రియమైన విద్యార్థులకు చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.